సిద్దిపేట జిల్లా ములుగు మండలంలోని ఆర్వీఎం ఆసుపత్రిలో వింత సంఘటన చోటు చేసుకుంది. కొమ్ము కవిత అనే మహిళ శ్వాసకోశ చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్లగా డాక్టర్లు పరీక్షించి స్కానింగ్ చేయాలని సూచించారు. అదే ఆసుపత్రిలోని స్కానింగ్ గది వద్దకు కవిత వెళ్లి స్కానింగ్ కోసం వేచి చూస్తుండగా స్కానింగ్ కాకముందే స్కానింగ్ సిబ్బంది ఇతర మహిళా టిఫాస్ స్కాన్ రిపోర్టు కవితకు ఇచ్చారు. దీంతో అవాక్కైన కవిత కుటుంబ సభ్యులు స్కానింగ్ కాకుండానే రిపోర్టు ఎలా ఇచ్చారు అని సిబ్బందిని ప్రశ్నించగా కవితకు ఇచ్చిన రిపోర్టు మరో మహిళదని తేలింది. స్కానింగ్ సిబ్బంది నిర్వాహకంపై రోగి బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వాటర్ స్కానింగ్ ఎట్లుంటా అంటే అమ్మ స్కానింగ్ చేసిన తర్వాత మళ్ళీ వాష్రూమ్ పోయి వచ్చినాక ఫుల్ ఉన్నప్పుడు తక్కువ ఉన్నప్పుడు చేస్తాం మళ్ళీ చేస్తాం. దేనికోసం తీసుకోవాలా పర్మిషన్? దేనికోసం తీసుకోవాలి చెప్పండి. పర్మిషన్ ప్రాబ్లం నాకు అయింది కాబట్టి నేను పిలిస్తే వాళ్ళు వచ్చారు. పిలిచినప్పుడు వాళ్ళు నా ప్రాబ్లం నాకు రిపోర్ట్లో చేంజ్ చేసి ఇచ్చారు కాబట్టి నేను ప్రాబ్లం శ్రీనివాసరావు గారితో మాట్లాడితే మా తప్పని ఒప్పుకున్నారు. ఇప్పుడు పర్మిషన్ తీసుకోవాలంటే అన్యాయాన్ని అడగడానికి కూడా పర్మిషన్ కావాలన్నా, అన్యాయం ఇప్పుడు మాకు తప్పు జరిగింది అడగడానికి కూడా మీకు పర్మిషన్ ఏం మాట్లాడినాం. మరోసారి జరగకూడదు చూసుకున్నాడు. ఒకవేళ నేను రాకపోతే ఇప్పుడు పేషెంట్లకు అవే రిపోర్ట్స్ ఇస్తే వాళ్ళు టాబ్లెట్స్ వేసుకుంటే ఇంటికాడ అయితే ఎట్లా?